నీ పేరేంటి అని అడుగుతాడు. అప్పుడు ఆ దెయ్యం ఏం చెప్తుంది? నా పేరు సేనా. ఎందుకంటే మేము చాలా మంది ఉన్నాం. మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలీదు. బైబిల్లో దురాత్మ ఉంది. ఆ దురాత్మతోటి యేసుక్రీస్తు మాట్లాడాడు. కాబట్టి నేనేం నమ్ముతున్నానంటే దురాత్మలు ఉన్నాయని. దేవుని కంటే నేనే గొప్ప, ఆయన కంటే గొప్పగా ఉండాలి అనే ఒక తిరస్కారపు బుద్ధి ఆ దేవదూతకు కలిగింది. ఈ విధంగా మనమందరం కూడా దేవుని సన్నిధిలో కలిసి ఆయన ఆరాధించడానికి, ఆయన సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ప్రభువు మనందరికీ కూడా కృప చూపించి ఉన్నారు. దానిని బట్టి ఒకసారి దేవానికి వందనాలని చెప్దామా? మన దేవుడిచ్చినటువంటి కృప మన జీవితాల్లో దేవుని యొక్క సన్నిధిలో ఇంకనూ కొనసాగడానికి, భూమి మీద ఇంకనూ మనం జీవించి ఉండడానికి కేవలం దేవుడు మాత్రమే కారణం. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినడానికి కూడి వచ్చినటువంటి మమ్మల్ని అందరినీ కూడా మరి ప్రభు నామాన్ని బట్టి అభినందిస్తున్నాను. ఈ సభలు ఏర్పాటు చేయడానికి కలిగినటువంటి కారణాన్ని కొంచెంగా నేను మీతో మాట్లాడి ముందుకు సాగి వెళ్తాను. మరి గడిచిన 4 సంవత్సరాలుగా మరి మన సంఘ కాపరిగా ఈ యొక్క ప్రాంతాల్లో దాదాపుగా 25 నుండి 30 సంవత్సరాల పరిచర్యను కొనసాగింప చేయడానికి మా నాన్నగారు దైవజనులు పాస్టర్గా జోసెఫ్ కిషోర్ గారు తన యొక్క జీవితాన్ని ఈ ప్రాంతంలోనే ఉండి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా దేవుని యొక్క మాటను గుర్తించగలగాలి, రక్షణను పొందుకోవాలి, వారి కుటుంబాలు దేవుని యొక్క వెలుగుని కలిగి జీవించాలి అనే ఆకాంక్షతోటి తన యొక్క జీవితాన్ని మొత్తాన్ని ఇక్కడ గడపడం జరిగింది. ఆయన జీవించి ఉన్నటువంటి కాలంలో ఎప్పుడు ఏదో ఒకటి కొనడానికి ప్రయత్నించేవారు. కీబోర్డులు కావచ్చు, గిటార్స్ కావచ్చు, లేకపోతే సౌండ్ సిస్టమ్ కావచ్చు, ఎప్పుడు దాని గురించి మాట్లాడుతూ ఉండేవారు. దైవజనులు దానికి సాక్ష్యం చెప్తారు. మీలో అందరికీ కూడా తెలిసి ఉండొచ్చు. ఏదో ఒకటి తక్కువలో కొందాం, దాని అంతటినీ కూడా ఏం చేస్తారండి అని అంటే మీటింగ్స్ ఏర్పాటు చేయాలండి అని అంటారు. ఎక్కడ మీటింగ్స్ ఏర్పాటు చేయాలి? అనేకమైన ప్రాంతాల్లో మీటింగ్స్ ఏర్పాటు చేయాలి. ఒక వెహికల్ తీసుకోవాలి, యవనస్తులు ఉండాలి. దాంతోపాటుగా మనం రకరకాల ప్రాంతాల్లోనికి వెళ్ళి ప్రభు యొక్క మాటను ప్రకటించాలి, ప్రభు యొక్క మాటను ప్రజలకు తెలియజేయాలి. ఇదంతా ఎందుకు అనంటే దేవుని మాట ప్రజల జీవితాన్ని మారుస్తుంది కాబట్టి. దేవుని మాట ప్రజలకు ఒక దిశానిర్దేశం, అంటే ఎటువంటి నడవలో, ఏ విధానంలో జీవించాలో దేవుని వాక్యం నేర్పిస్తుంది కాబట్టి ఆ వాక్యాన్ని ప్రజల యొద్దకు తీసుకుని వెళ్ళాలి అనే ఒక ఉత్కంఠతోటి ఆయన ఎప్పుడు వాటి గురించి కలలు కనడం నా చిన్నతనం నుంచి నేను చూశాను. ఆయన జ్ఞాపకార్థంగా గడిచిన 3 సంవత్సరాలు మరి ఒక చిన్న ప్రార్థనా కూటాన్ని మనం ఏర్పాటు చేసుకుని అందరం కూడా ఆయన యొక్క స్మృతులను గురించి మనం మాట్లాడుకుంటూ మరి దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాం. బట్ ఈ సంవత్సరం నుంచి మనం ఆయన కోరిక మేరకు ఏ విధంగా అయితే ఆయన నడిపించబడ్డాడో, ఆశపడ్డాడో అదే విధానంలో మన పరిసర ప్రాంతాలన్నిటిలో కూడా దేవుని గురించినటువంటి వర్తమానం, దేవుని వాక్యం ప్రకటించబడాలి అనే ఆశతోటి ఈ యొక్క సభలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభు చిత్తం అయితే, ఆయన రాకడ ఆలస్యం అయితే మనం అనేకమైన ప్రాంతాల్లో దేవుని గురించినటువంటి మాటలను ప్రకటన చేయడానికి మన యొక్క శక్తి యావత్తు కూడా మనం ఉపయోగించి సంఘంగా ఈ యొక్క ప్రార్థనా మందిరం యొక్క సంఘ సభ్యులందరూ కూడా కలిసి దేవుని మాటను అనేకమైన ప్రాంతాల్లో ప్రకటించడానికి మనం సిద్ధపడదాం. ఎంతమంది మాతో పాటుగా దేవుని మాట ప్రకటించబడాలని ప్రార్థన చేస్తారండి? దేవునికి వందనాలు, హల్లెలూయా. అది మనతోనే మనం ప్రారంభించుదాం అని ఈరోజు కేవలం మన సంఘ సభ్యులను మాత్రమే ప్రాముఖ్యంగా మనం ఆహ్వానించడం జరిగింది. దేవుని చిత్తమైతే అనేకమైన ప్రాంతాల్లోనికి మనం వెళదాం. బట్ ఇప్పుడైతే మన ప్రాంతంలో, మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో దేవుని యొక్క మాట ప్రకటించబడాలి, దేవుని గురించి వినగలిగినటువంటి వాళ్ళు వినాలి. ఇదిగో విననటువంటి వాళ్ళకు కూడా వారి యొక్క చెవులు తెరవబడాలి, ఆయన గురించిన ప్రత్యక్షత కలగాలి అనే ఆశతోటి ఈ యొక్క కూటాలను మనం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదే ఆలోచనతోటి మీరందరూ కూడా ఈరోజు జరుగుతున్న కూటానికి మీరు అటెండ్ అవుతున్నారు. రేపు జరుగుతున్నటువంటి దానికి మీకు నెలవైన, మీకు తెలిసినటువంటి అందరినీ కూడా మనం తీసుకొని వద్దాం. దేవుని మాటనే మనం ప్రకటన చేద్దాం. దేవుని యొక్క మాటను ఎంత చక్కగా విన్నారు. ఇప్పుడు దేవుడు మనిషిని ఎందుకు తయారు చేశాడు, ఎలా తయారు చేశాడు, మనిషి యొక్క జీవితం ఏ విధంగా కొనసాగుతుంది అనే విషయాలు బైబిల్ ఏం చెప్తుందో మనం వింటున్నాం.
బైబిల్ గ్రంథం ఏం బోధిస్తుందో మనం వింటున్నాం. ఎందుకని అంటున్నానంటే బైబిల్ అని, ఆ బైబిల్ నా జీవితాన్ని మార్చింది. ఆ బైబిల్ దైవజనుడు అయినటువంటి జోసెఫ్ కిషోరాయ్ గారి జీవితాన్ని మార్చింది. అదే బైబిల్ ఇక్కడ కూర్చున్నటువంటి మీలో ఎంతోమంది జీవితాలను మార్చింది. ఎంతమంది దానికి సాక్ష్యం చెప్పగలుగుతారు, దేవుని వాక్యం నా జీవితాన్ని మార్చింది అని? ఈరోజు నేను ఇక్కడ బోధించేవారు, లేకపోతే పాటలు పాడేవారు, వారి యొక్క గొప్ప తలాంతులను ఉపయోగించి మీ జీవితాల్లో ఏదో ఒక గొప్ప కార్యం చేయడానికి మేము ఇక్కడికి రాలేదు. ఈరోజు మీకోసం ఏదో వింతగా ప్రార్థించి మీ జీవితంలో ఇప్పుడున్నటువంటి కష్టాలు తొలగాలి అనేటువంటి దాని మీద ఆసక్తితోటి మేము ఇక్కడికి రాలేదు. కేవలం బైబిల్ని మీరు గుర్తించగలగాలి అని, దేవుని వాక్యమే మీ యొక్క మార్గాలను సరళం చేయాలని ఆశతోటి మేము ఇక్కడికి వచ్చాం. దేవుడు నీ జీవితంలో ఏదైనా చేయగలుగుతాడు. నీకు ఇప్పుడున్నటువంటి ప్రతి నీ యొక్క వృత్తిని, నీ యొక్క కథ మొత్తాన్ని కూడా ఆయన మార్చివేయగలుగుతాడు. నువ్వేం అనుభవిస్తున్నావో దాని అంతటిని దేవుడు తీర్చేయగలుగుతాడు. కానీ నా ద్వారా కాదు, మా ద్వారా కాదండి, కేవలం దేవుడు మాత్రమే డైరెక్ట్గా నీ జీవితంలో దాన్ని చేయగలుగుతాడు. ఆ విషయాన్ని మనం అందరం కూడా గుర్తించి దేవుని వాక్యం వల్ల ఆసక్తి కలిగి మనం ముందుకు సాగాలి అనేటువంటి ఆశతోటి ఈరోజు మేము కూడి వచ్చి ఉన్నాం. మిమ్మల్ని అందరినీ కూడా రేపు మీరు వచ్చేటప్పుడు మీకు తెలిసిన ప్రతి ఒక్కరిని ఇదిగో బైబిల్ ఏం చెప్తుందో నేర్చుకోవడానికి రండి అని పిలుచుకొని రండి. అంతే. మనం ఎవరి మీద ద్వేషాన్ని ప్రకటించడం లేదు, మా యొక్క సొంత కథలను చెప్పుకోవడానికి ఇక్కడ లేవు. కేవలం దేవుడు ఏం చెప్పాడో, బైబిల్ ఏం చెప్తుందో మనం మాట్లాడుకుందాం. నీకు నమ్మడానికి ప్రేరేపించబడితే నమ్మండి, ఒకవేళ నమ్మకూడదని నీకు అనిపిస్తే నీ ఇష్టం. ఎవరి బలవంతం దానికి ఉండదు. కానీ వాక్యం వినడానికి మాత్రం ఆహ్వానించడం సంఘస్థులుగా మన వంతు. దీన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. రేపు చివరి దినాన్ని కూడా మరి దయచేసి మీరు అనేక మందిని, మీకు నెలవైన వారిని, మీకు తెలిసిన వారిని, వారు ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ వర్గం వారైనా వాక్యాన్ని వినడానికి కథలు రండి అని పిలుపునివ్వడం మాత్రం మన వంతు. వారికి దేవుడు ప్రేరేపిస్తే వారందరూ కూడా వచ్చి మనం వింటున్నట్టుగా దేవుని మాటను చక్కగా వినగలుగుతారు. హల్లెలూయా. హల్లెలూయా అంటే అర్థం ఏంటండి? దేవునికి స్తోత్రము, దేవునికి స్తోత్రము. ఈరోజు కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. సమయం అనుకోనటువంటి కారణాల ద్వారా మరి జాప్యం చేయడం జరిగింది. మన మీటింగ్ నేను 6 గంటలకి మీటింగ్ ప్రారంభించుకోవాలి, 9:30కి మనం ముగించుకోవాలి అని ప్రణాళికబద్ధంగా రావడం జరిగింది. కానీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి అవసరాలను బట్టి, అవసరాల దృష్ట్యా వాటిని మనం ముందుగా గమనించలేకపోయాం. అందుని బట్టి మనం దాదాపుగా 7:30కు మనం మీటింగ్ ప్రారంభించుకోవాల్సి వచ్చింది. కాబట్టి మనకి జాప్యం జరుగుతుంది. బట్ ఈరోజు ఎక్కువగా మాట్లాడను, కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడతాను, సరేనా? మొదటిగా మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక విచిత్రమైనటువంటి సంఘటన మనం చూస్తాం. దాని గురించి చదవను, నేను మీతో చెప్తాను. ఒక పేరు చెప్పగానే మీ అందరికి బాగా పరిచయం అయ్యేటువంటి ఒక పర్టికులర్ దెయ్యం. అది ఏం దెయ్యం? అది సేనా దెయ్యం. ఏ దెయ్యం అది? సేనా దెయ్యం. ఎంతమందికి పేరు తెలుసు? సేనా దెయ్యం అనే పేరు తెలుసు? ఎంతమందికి సేనా దెయ్యం అనే పేరు మేము ఎప్పుడు వినలేదంటారు? ఏమండి, మేము వినలేదనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొంతమంది వినలేదు. సరే, నేను ఇంకోసారి అడుగుతాను, మీలో ఎంతమంది సేనా దెయ్యం అనేటువంటి దెయ్యం పేరు విన్నారు? చేతులెత్తి చూపించండి. ఓకే, మీలో ఎంతమంది ఆ దెయ్యం పేరు మేము అసలు వినలేదండి అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మంచి విషయమే. సరే, ఈరోజు నేను అక్కడ జరిగిన వృత్తాంతాన్ని మీతో చెప్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుంచి మనకి ఒక వృత్తాంతం ఉంటుంది. అక్కడ ఏంటంటే ఒక వ్యక్తి దెయ్యములు పట్టినటువంటి వ్యక్తి, దెయ్యములు పట్టిన వ్యక్తి. మీలో ఎవరైనా దెయ్యాలు పట్టిన వాళ్ళని చూసారా అండి? ఎంతమంది చూశారు? మీ చేతులు ఎత్తమని ఉట్టిగా అంటున్నాను, ఎందుకంటే కాసేపు దాని నుంచి చాలాసేపు అలా కూర్చొని ఉన్నారు, కొంచెం అటు కదిలితే బాగుంటుంది. అలానే మీరు నాకు చెప్తుంటే మీకు అర్థమవుతుందని కూడా నేను అనుకుంటున్నాను. అందరికి వినపడుతుందా? చివరి వరకు వినపడుతుందా అండి? అర్థమవుతుందా నేను మాట్లాడే మాట అర్థం కావడం లేదా? నా మాట అర్థమవుతున్న వాళ్ళు ఒకసారి దేవా వందనాలు అని చెప్పండి. అంటే హల్లెలూయా అంటే ఒట్టిగా అనేస్తారు కదా అని దేవా వందనాలు అంటున్నాను. బాగానే చెప్తున్నారు. దెయ్యములు పట్టిన వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. అక్కడ దెయ్యములు పట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి సమాధుల దగ్గరికి వెళ్ళి నివాసం చేస్తున్నాడు. ఊళ్ళల్లో ఉండడానికి వీలు లేకుండా అయిపోయింది. తను గాయపరుచుకుంటున్నాడు. దగ్గరకు వచ్చిన వాళ్ళ మీద పడుతున్నాడు. ఎవరు కూడా ఆయన పట్టుకోవడానికి వీలు లేకుండా అయిపోయింది. ప్రయత్నం అయితే చేశారు, ఆయనకి సంకెళ్ళు వేశారు. ఆయన సంకెళ్ళు వేస్తే కూడా ఆ దెయ్యం యొక్క ప్రభావం చేత సంకెళ్ళని విడగొట్టుకొని
ఆయన పరిగెత్తడం, వాళ్ళ మీద పడడం జరుగుతుంది. అందువల్ల ఆయన వదిలేశారు. ఊరి బయట ఆ యొక్క సమాధుల్లోనికి వెళ్ళి ఆయన నివాసం చేస్తున్నాడు అని అక్కడ రాయబడి ఉంటుంది. అలా నివాసం చేస్తున్నటువంటి ఆ యొక్క వ్యక్తి దగ్గరికి యేసుక్రీస్తు వారు వస్తారు. ఆయన వచ్చిన తర్వాత నీ పేరేంటి అని అడుగుతాడు. అప్పుడు ఆ దెయ్యం చెప్తుంది, ఏం చెప్తుంది? నా పేరు సేన. ఎందుకంటే మేము చాలామంది ఉన్నాం, అనేకులం మేము. సేన అంటే సైన్యం. సేన అంటే ఒక రకంగా సైన్యం. అప్పట్లో రోమా సామ్రాజ్యం పరిపాలన చేస్తుంది. రోమా సామ్రాజ్యం పరిపాలన అంటే వాళ్ళందరికీ ఆర్మీ లాగా ఉంటారు, సైన్యం ఉంటుంది. వారు ఒక యుద్ధం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారనమాట. సైన్యం, ఆ రోజుల్లో సైన్యం అంటే దాదాపుగా 6,000 మంది అని కూడా చెప్పుకుంటూ ఉంటారు. మొత్తానికి ఒక వ్యక్తిలో ఒక సైన్యంలాగా ఉన్నటువంటి దురాత్మలన్నీ ఉన్నాయి. ఒక పేరు చెప్పడానికి ఇష్టం లేక ఏ పేరు చెప్తే ఏ దురాత్మకు కడుపు మండుతుందో అని మొత్తం కలిపి మా పేరు సేన అని చెప్పేశాయి. సరే, ఈ దెయ్యాల గొడవ ఏంటి? మీరు ఎంతమంది దురాత్మలు ఉన్నాయని నమ్ముతారు? ఉన్నాయా దురాత్మలు? లేవా? ఏమండి, ఈరోజు కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు వచ్చి దురాత్మలు లేవు, పాడు లేదు, వీళ్ళ కొట్టి మానసికమైన రోగం ఉంది అని చెప్పేసి హాస్పిటల్లో పడేస్తున్నారు. ఓకే, బాగానే ఉంది. మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలీదు. బైబిల్లో దురాత్మ ఉంది, ఆ దురాత్మతో యేసుక్రీస్తు మాట్లాడాడు కాబట్టి నేనేమి నమ్ముతున్నానంటే దురాత్మలు ఉన్నాయని. కాకపోతే మీలో చాలామంది నమ్మే విధంగా నేను నమ్మట్లా. అదేంటో తెలుసా? మా తాత చనిపోయాడు, ఆయన దురాత్మ అయ్యాడు. మాకు నచ్చనటువంటి వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోయారు, వాళ్ళు దురాత్మలో ఇప్పుడు నా జీవితాన్ని పట్టి పీడిస్తున్నారు. మీరు ఎప్పుడైనా దురాత్మలు పట్టిన వాళ్ళు మీ పేరు చెప్పడం విన్నారా? వినలేదా? కొంతమంది పేర్లు చెప్పడం విన్నారా? వాళ్ళు మా జీవితంలో ఎలా చేశారు అని చెప్తారు. నా చిన్నతనంలో నాన్నగారి యొక్క పరిచర్యలో చాలామంది దురాత్మలు పట్టినటువంటి వారిని చూశాను. వారిని తీసుకొచ్చి చర్చి దగ్గర పెట్టేసేవారు. కొంతమంది దురాత్మల దగ్గరకు వచ్చి ఆ దురాత్మలు యేసునామంలో వెడగొడితే మరలా ఇంకో దురాత్మ ఉండేది. మరలా వెళ్ళి ఇంకా నువ్వు వెళ్ళిపోలేదా అంటే ఆ దురాత్మ అనేది, నువ్వు పంపించిన దురాత్మ వెళ్ళిపోయిందండి, నేను ఇంకొక దురాత్మని అని చెప్తూ ఉండడం నేను చూశాను. ఒక ఆవిడలో నుంచి 7 దురాత్మలు వెళ్ళగొట్టారు ఆయన. నాకు ఇంకా గుర్తుంది, అనేక మంది దురాత్మలు పట్టి వచ్చినప్పుడు వారితో మాట్లాడడం. ఒక ఆయన అయితే కదలలేని స్థితిలో వచ్చాడు. పట్టుకొని మంచం మీద పట్టుకొని అటు ఇటు తిప్పేవాళ్ళం. యవనస్తులందరూ కూడా ఒకసారి ఏం చేశారంటే ఆయన్ని మా ఇంటి పైన ఉన్నటువంటి రూఫ్ మీదకి తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ప్రార్థన చేస్తున్నాం. కదలలేనటువంటి ఆ స్థితిలో ఉన్న ఆ వ్యక్తి లేచి పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. ఆ రూఫ్ మీద నుంచి బయలుదేరి బయటికి వచ్చి రోడ్డు మీద పరిగెత్తుతుంటే యవనస్తులు బలంగా ఉన్న వాళ్ళు వెళ్ళి ఆయన మీద పడి ఆయన పట్టుకొని మరల వెనక్కి తీసుకొని కూర్చోబెడితే ఆ వ్యక్తి కూర్చొని చక్కగా అనర్గళంగా హిందీలో మాట్లాడుతున్నాడు. ఎవరో నువ్వు అని చెప్తే, నేను రగ్గులు అమ్ముకునే ఆయన్ని, రాజస్థాన్ నుంచి వచ్చాను. హిందీలో చెప్తున్నాడు. నన్ను ఒకళ్ళు చంపేశారు. ఎంతమందికి ఇది గుర్తుంది? చిలంకూరు నుంచి కూడా కొంతమంది వచ్చారు కదా, గుర్తుందమ్మా? ఇదంతా జరిగిన విషయాలు చెప్తున్నా. దురాత్మలు చాలా చక్కగా చెప్తాయి. ఎవరు చంపారు, ఏం చంపారు, నా పేరు ఇది, నా వృత్తి ఇది, ఇవన్నీ చెప్తాయి. కాకపోతే నేను ఈరోజు మీతో ఏం చెప్తున్నానంటే, దురాత్మలు అబద్ధాలు చెప్తున్నాయి. దురాత్మలు అబద్ధం చెప్తుంది. నేను పలాని వ్యక్తిని అని దురాత్మ చెప్తే నమ్మేసేసి దానిని శాంతిపరచడానికి నానా తిప్పలు పడ్డం మనం చూస్తుంటాం. దయచేసి అలాంటివి చేయకండి. వాక్యం దురాత్మల గురించి ఏం చెప్తుందో ఒక విషయాన్ని ఈ సభల్లో భాగంగా మీతో నేను పంచుకుంటాను. దేవుడు మనిషిని ఎలా తయారు చేశాడో సహోదరుడు యెహోషువ మనతో చాలా చక్కగా వివరించారు. దేవుడు మనిషిని తయారు చేయక ముందు దేవదూతలను తయారు చేశాడు. ఎవరిని తయారు చేశాడు? దేవదూతలను తయారు చేశాడు. దురాత్మల గురించి మనం మాట్లాడుతున్నాం, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి దేవదూతల గురించి మాట్లాడదాం. దేవుడు దురాత్మల కంటే ముందుగా, దురాత్మలు దేవుడు తయారు చేయలేదండి, దేవదూతలను దేవుడు తయారు చేశాడు. మనుషుల కంటే ముందు తయారు చేశాడు. అనేకమైన దేవదూతలు దేవుని యొక్క సన్నిధిలో ఆయనను కొనియాడుతూ ఉన్నాయి. మనిషి పుట్టక ముందు నుంచి, మనిషిని దేవుడు సృష్టించక ముందు నుంచి ఎవరు దేవుణ్ణి ఆరాధిస్తున్నారండి? ఎవరు? దేవదూతలు. అందరం ఒకసారి చెప్తాం, ఎవరు? దేవదూతలు. ఏంజల్స్ అని చెప్పుకుంటాం కదా, దేవదూతలు దేవుని ఆరాధిస్తున్నారు. అలా ఆరాధిస్తున్నప్పుడు వారిలో ఒక దూత దేవుని మీద తిరగబడాలని ఇష్టపడ్డాడు. దేవుని కంటే నేనే గొప్ప
ఆయన కంటే గొప్పగా ఉండాలి అనే ఒక తిరస్కారపు బుద్ధి ఆ దేవదూత కలిగింది. ఆ దేవదూత చాలా గొప్ప దేవదూత, చాలా గొప్పగా దేవుడు తనని హెచ్చించాడు. ఆయన హెచ్చించిన దానికంటే ఇంకా నేను హెచ్చించబడాలి, ఆయన సింహాసనానికి పైన సింహాసనం వేసుకోవాలి అని ఆశపడ్డాడట. ఆయన్ని లూసిఫర్ అని పిలుస్తాం, దేవదూతల్లో ఒక దేవదూత. ఇవన్నీ బైబిల్లో ఉన్నటువంటి మాటలు నేను మాట్లాడుతున్నాను. ఆ దేవదూత దేవునికి వ్యతిరేకంగా తను మాత్రమే తిరగడం కాకుండా తనతో పాటుగా ఇంకా చాలా మందిని పోగేసుకున్నారు. ఏదో సామెత ఉంటుంది కదా, తను చెడినటువంటి కోతి ఆ వనమంతా కూడా చెడగొట్టిందట. పరలోకం అనేటువంటి బ్యూటిఫుల్ వనం, ఎంతో గొప్పగా దేవుని మహిమతో నింపబడినటువంటి, చాలా ప్రకాశమానమైన దేవుని మహిమను చూస్తూ గడిపేసేటువంటి దేవుని సన్నిధి, దానిలో ఉన్నటువంటి వారిని కూడా మైమరిపింపచేసి ఆయనతో పాటుగా ఇదిగో ఆయనకు వ్యతిరేకంగా నిలబడడానికి ప్రేరేపిస్తే పరలోకంలో 3వ వంతు ఈ యొక్క లూసిఫర్ వెనక పరిగెత్తారంట. ఏం ఆశించారో తెలీదు, మొత్తానికి లూసిఫర్ వెనక పరిగెత్తారు. అలా దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ దేవదూతని, ఏ దేవదూత? లూసిఫర్ అనేటువంటి దేవదూతని దేవుడు అక్కడ నుండి బయటికి తరిమేసేసాడు. ఆయన సన్నిధిలో నుంచి లూసిఫర్ని తొలగించేశాడు. ఆయనతో పాటుగా ఆయన వెనక ఉన్నటువంటి మిగతా కోతులు ఉన్నాయి కదా, కోతుల గురించి మాట్లాడితే పాపం బాధపడతాయేమో, దేవదూతలే. మిగతా దేవదూతలు, లూసిఫర్ పెద్ద దేవదూత అయితే లూసిఫర్ కింద ఉన్న చిన్న దేవదూతలు, ఎవరైతే లూసిఫర్ గొప్పగా దేవుడి కంటే గొప్పగా ఉండాలి, లూసిఫర్ని ఆరాధించాలి అని ఆశపడ్డారో, దేవుణ్ణి విడిచిపెట్టారో, ఆ దేవదూతలందరినీ కూడా దేవుడు తనతో పాటుగా తన సన్నిధిలో నుంచి బయటికి పంపేసేశాడు. దేవదూతలు అంటే ఎంత గొప్పగా ఉంటారు. దేవదూత దర్శనం కలిగిందంటే ఎలా ఉంటుందండి? నాకు దేవదూత కనపడ్డాడు, నాతో దేవదూత మాట్లాడాడు అంటాను. అదే దెయ్యం మాట్లాడితే ఎలా ఉంటుంది? మీకు దెయ్యం కళ్ళు వస్తే ఎలా ఉంటుంది? బాగుంటుందా? మనకు పీడ కళ్ళు వచ్చాయని చెప్పుకుంటాం. ఇప్పుడు ఆ దూతలుగా, దేవదూతలుగా ఉన్నటువంటి వారే దురాత్మలుగా మారారు. ఎలా మారారు? దురాత్మలుగా మారారు. దేవదూతలుగా ఎంతో అందంగా దేవుని సన్నిధిలో ఆయనను ఘనపరిచేవారు, ఆయన మాటకు లోబడేటువంటి ఈ దేవదూతలు కాస్త దేవునికి వ్యతిరేకంగా మారి లూసిఫర్ అనేటువంటి ఆ దేవదూత నాయకత్వంలో మిగతా ఆయనను అనుసరించిన దేవదూతలందరూ కూడా ఆయన సన్నిధిలోంచి బయటకు వచ్చిన తర్వాత వారిని మనం దురాత్మలని పిలుస్తున్నాం, దయ్యాలని పిలుస్తున్నాం, అపవిత్రాత్మలని పిలుస్తున్నాం. ఈ యొక్క లూసిఫర్ అని ఎవరైతే మనం పిలుచుకున్నామో ఆ దూత పేరే తరువాత సాతాను అని మనం పిలుస్తున్నాం, అపవాది అని పిలుస్తున్నాం. ఈ విషయాలు బైబిల్ చెప్పేటువంటి మాటలు. బైబిల్ చెప్పేటువంటి ఆ మాటల్ని మనం అర్థం చేసుకుందాం. మనం నమ్మేటువంటి కాకమ్మ కబుర్లు అంటాం కదా, ఏవి? వాళ్ళు మరణిస్తే వాళ్ళు దెయ్యాలుగా మారారు, వీళ్ళు మరణిస్తే వాళ్ళు దెయ్యాలుగా మారారు, వారిని మనం శాంతింపజేయాలి, వీరిని మనం శాంతింపజేయాలి, ఇదిగో నా మీద అలాంటివి జరిగింది, ఇలాంటివి జరిగింది, దురాత్మలు వాళ్ళ కోరికలు తీర్చుకుంటున్నాయి నా మీద, ఇలా నువ్వేమని అనుకుంటున్నావేమో. గమనించండి, దేవుని వాక్యం వాటన్నిటిని సపోర్ట్ చేయడం లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దురాత్మలు అనేవారు ఇదివరకు దేవదూతలుగా ఉండేవారు, దేవుని మీద ధిక్కారం చేసి వారు పడిపోయినటువంటి దేవదూతలుగా ఉన్నారు. వారు మాత్రమే మనం గమనించేటువంటి దురాత్మలన్నీ కూడా. సేనాదయం అని మాట్లాడుకున్నాం చూడండి, వీళ్ళందరూ కూడా ఆ పడిపోయినటువంటి దురాత్మల సమూహాలలో భాగంగానే ఉన్నారు. మనకు డౌట్ రావచ్చు, మరి ఇదేంటండి, ఎవరైనా దురాత్మ పట్టిన వారిని చూస్తే వాళ్ళు పేర్లు చెప్తున్నారు, వాళ్ళు ఊర్లు చెప్తున్నారు, ఎలా మరణించారో చెప్తున్నారు, అన్నీ బాగా చెప్తున్నారు కదా అంటే నేను మీకు గుర్తు చేస్తాను, మనుషులు తయారు చేయబడక ముందు, రూపించబడక ముందు నుంచి వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనుషుల యొక్క ఇతివృత్తాన్ని, వాళ్ళ యొక్క చరిత్రని, సమస్తాన్ని కూడా చూస్తూ వచ్చిన వాళ్ళుగా ఉన్నారు. మన జీవితాల గురించి వాళ్ళకి బాగానే తెలుసు, మన ఆలోచనలు వాళ్ళకేం తెలియవు, మన హృదయ ఆలోచనలు అపవాదికి ఏం తెలియదు. కానీ మన యొక్క జీవితాల గురించి, మన పేర్ల గురించి, మన ముందు ఎవరున్నారు, వాళ్ళ ముందు ఎవరున్నారు, వాళ్ళ ముందు ఎవరున్నారు, ఇవన్నీ బాగానే తెలుసు. వాటన్నిటినీ వల్లెవేస్తూ ఉంటాయి. నిన్ను నన్ను మోసం చేయడానికి, భయం కొలపడానికి ఈ యొక్క అపవాది పన్నాగాలు ఇవన్నీ కూడా. జ్యోతిష్క వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి, మాంత్రిక శక్తుల దగ్గరికి వెళ్ళడానికి, వాటిని శాంతిపరచడానికి, ఏ సాంప్రదాయాల వెనక పరిగెత్తడానికి, మన కళ్ళకి అంధకారం కలిగించడానికి అపవాది పడినటువంటి కుట్ర ఇది. ఈరోజు మీరు గమనించాల్సినటువంటి విషయం, మరణించినటువంటి వారు
ఎప్పుడు కూడా దురాత్మలుగా మారరు. మరణించిన వారందరూ ఎక్కడికి వెళ్తున్నారు? దేవుడు ఈ అపవాదిగా లేకపోతే లూసిఫర్గా ఉన్నటువంటి దేవదూత కాస్త అపవాదిగా సాతానుగా పడవేయబడిన తర్వాత వీరి కోసం ఎల్లప్పుడూ కూడా వారు నాశనంగానే ఉండడానికి, మరలా ఎప్పుడు వారు దేవదూతల్లాగా లేకపోతే ఏదైనా విధానంలో వారు ఎదగకుండా ఉండే విధంగా దేవుడు వారి కోసం నరకాన్ని దేవుడు క్రియేట్ చేశాడు. ఏం క్రియేట్ చేశాడండి? నరకాన్ని దేవుడు కలుగు చేశాడు. మనకు అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు, అంత మంచి దేవుడు నరకాన్ని కలుగు చేసి మమ్మల్ని అందరినీ నరకంలో దోయడం ఎందుకండి, అంతగా ప్రేమించేవాడు కదా అని అనుకుంటాం. నిజానికి దేవుడు మనిషి కోసం నరకాన్ని క్రియేట్ చేయలేదండి. నరకాన్ని కలుగు చేసింది అపవాదికి, వాని అనుచరుల కోసం ఎల్లప్పుడూ వారు ఆ నరక యాతన అనుభవించే విధంగా దేవుడు వారిని శపించాడు. కాకపోతే అపవాదికి తోడు కావాలనుకుంటూ మనుషుల వెంట పరిగెత్తాడు. నరకంలో మేము కొంతమంది ఉంటే బాగోలేదు, మీరు కూడా కావాలి అని పిలుపునిస్తున్నాడు. దేవుడు అపవాది పతనం అయిపోయిన తర్వాత, లూసిఫర్ పతనం అయిపోయిన తర్వాత మనిషిని తయారు చేయడం ప్రారంభించాడు. ఎవరిని తయారు చేశాడు? మనిషిని. కాకపోతే దేవదూతలను తయారు చేసినట్టుగా మనిషిని తయారు చేయలేదు. దేవుడు మనిషిని తన రూపంలో తయారు చేసుకున్నాడు, తనలాగా తయారు చేసుకున్నాడు. దేవదూతలు దేవుని రూపంలో లేరు. దేవుడు మనిషిని మాత్రం తనలాగా ఆలోచించేవారిగాను, తనలాగా జీవించగలిగినటువంటి వారిగాను దేవుడు సృష్టించాడు. తనలాగా ఉండడం అంటే అన్ని ప్రదేశాల్లో నేను ఉంటాను, సర్వశక్తిమంతుడిగా ఉంటాను, ఇలాంటివి కాదండి. తనలాగా ఆలోచించగలిగినటువంటి వారిని, తనలాగా జ్ఞానము కలిగినటువంటి వారిని దేవుడు తయారు చేశాడు. ఎంతగానో ప్రేమించాడు దేవుడు మనిషిని. లూసిఫర్ దేవుని ఎదురు తిరస్కారం చేస్తే దేవుడు ఏం చేశాడండి? ఆయన్ని కాస్త క్రిందకు పడగొట్టాడు. అదే మనిషి తప్పు చేశాడు. దేవుడు ఎంతగానో ప్రేమించి సృష్టించుకున్నటువంటి మనిషి దేవుని మీద తిరగబడ్డాడు. అయితే తేడా ఏంటంటే, లూసిఫర్ తిరగబడితే దేవుడు తనని ఒక తన్నుదని కింద పడేస్తే, మనిషి తప్పు చేస్తే మాత్రం తనకు తానుగా మన కోసం దిగి వచ్చాడు. ఆ దురాత్మల కోసం దేవుడు ఎప్పుడు దిగి రాలేదు. నీ కోసం, నా కోసం మాత్రం ఆయన దిగి వచ్చాడు. నీవు నేను మరలా శపితం అయిపోకుండా. మనకు శాపం ఎప్పుడు వచ్చింది? మనిషిని దేవుడు చేసిన తర్వాత మనిషి కూడా దేవునికి అవిధేయత చూపించినప్పుడు మనిషి శపించబడ్డాడు. నిత్యము నరకానికి వెళ్ళవలసిన వానిగా అపవాది ఆయన దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, ఇదిగో నేను తప్పు చేస్తే నన్ను నరకానికి పంపించావు కదా, ఇదిగో నువ్వు తయారు చేస్తున్నటువంటి వీళ్ళు కూడా తప్పు చేశారు, వీళ్ళు కూడా నరకానికి రావాల్సిందే, నువ్వు న్యాయాధిపతివి కదా, నేను ఎక్కడ ఉంటే వాళ్ళు కూడా అక్కడే ఉండాలి, ఇది న్యాయం అని నిలబడితే దేవుడు కాదనడం లేదు. కానీ ఆయన న్యాయాధిపతిగానే ఉంటూ నీవు నేను నరకానికి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒక్కటే ఆప్షన్, తనకు తానుగా వచ్చి నరకంలోనికి వెళ్ళడం. మీకు తెలుసా, యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు నీ కోసం నా కోసం మనం నరకానికి వెళ్ళవలసిన వారిగా ఉంటే ఆయన నరకాన్ని దర్శించాడని, నరకానికి వెళ్ళాడని, మనం ఎప్పుడు కూడా నరకానికి వెళ్లకుండా ఉండడం కోసమే దేవుడే మనిషిగా వచ్చి మనిషి కోసం నరకానికి వెళ్ళి, ఇక మీరెవ్వరూ నరకానికి వెళ్ళవలసిన అవసరం లేదు, ఎందుకంటే మీ పాపం వలన వచ్చేటువంటి దానిని నేను భరించాను, మీ శాపం నుంచి వచ్చేదాన్ని నేను మోసాను, మీరు ఇక నుంచి స్వతంత్రులుగా ఉండాలి అని దేవుడు ఆశపడ్డాడు. ఈ దినాన మనం ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. నీవు నేను మన మంచితనంతో పరలోక రాజ్యానికి వెళ్ళడం లేదు. నీవు నేను చాలా చక్కగా భయభక్తులతో జీవిస్తున్నాం కాబట్టి పరలోక రాజ్యానికి వెళ్ళడం లేదు. మనం చాలా నీతిగా మన పక్కన వారి కంటే, మన స్నేహితుల్లో కొందరికంటే, మనకు తెలిసినటువంటి వారి కంటే భక్తి కలిగిన జీవితాన్ని నువ్వు నేను జీవిస్తున్నాం కాబట్టి పరలోక రాజ్యానికి మనం వెళ్ళడం లేదు. కేవలం యేసుక్రీస్తు వారి కృప ద్వారా ఆయనను నమ్మినందుకు, ఆయన యందు విశ్వాసం ఉంచినందుకు, ఆయనను వెంబడిస్తూ సాగుతుంటే నిత్య జీవానికి వారసులం అవుతున్నాం. నిత్య జీవానికి వెళ్ళే వాళ్ళంగా ఉన్నాం కాబట్టి మన జీవితంలో మార్పును దేవుడు కలుగు చేస్తున్నాడు. ఇదిగో ఆ పాపం మీద, ఆ శోధన మీద జయాన్ని దేవుడు మనకిస్తున్నాడు. మనము పరలోకానికి వెళ్ళడం కోసం మంచి చేయడం లేదు, పరలోకానికి వెళ్ళేవారిగా దేవుడు మార్చి ఉన్నాడు కాబట్టి నీతిగా జీవిస్తున్నాం. దేవుని కృప ద్వారా నీతిగా జీవిస్తున్నాం. మనకు మనంగా చేయగలిగింది కాదది, కేవలం దేవుని కృప, దేవుని మంచితనం. అది దేవాన్ని మంచితనాన్ని బట్టి వందనాలు. ఒక వ్యక్తికి దెయ్యం పట్టిందంటే మనకు అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుంది?
విచిత్రంగా ప్రవర్తిస్తాడు. మీరు చెప్పండి, ఎలా ప్రవర్తిస్తాడు దెయ్యం పట్టిన వ్యక్తి? ఎలా ప్రవర్తిస్తాడు? పిచ్చివానికంటే ఇంకొంచెం ఎక్కువగా ప్రవర్తిస్తాడు కదా. ప్రతిదానికి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. సిమ్టమ్స్ అంటే ఏమంటాం తెలుగులో? కొన్ని లక్షణాలు ఉంటాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఏంటండి ఎలా ఉన్నారు అంటే నాకు బాగోలేదంటారు. ఏం బాగోలేదు చెప్పండి, ఇంకొంచెం వివరించండి. ఎలా ఉంది నీకు, ఎన్ని రోజుల నుంచి ఉంది, ఏ భాగంలో ఉంది, ఎలా ఉంది అనేదాన్ని 4-5 రకాలుగా విని దాని తర్వాత నీకున్నటువంటి జబ్బు ఇది అని చెప్తారు. మరి దెయ్యం పట్టిన వాని యొక్క సిమ్టమ్స్ ఏంటి? ఊగిపోతూ అటు ఇటు ఏం చేయాలో తెలియకుండా, మనం ఇప్పుడు మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఉన్నటువంటి సేన పట్టిన ఆ వ్యక్తి యొక్క జీవితంలో సమాధుల్లో నివాసం చేస్తూ రకరకాలుగా పిచ్చి చేష్టలు చేస్తూ ఉన్నాడు కదా, అలానే ఉంటుంది అని మనం చాలామంది అనుకుంటాం. ఈరోజు నేను మీతో ఒక విషయం చెప్పి ముగిస్తాను. ఇదిగో, దురాత్మలు పట్టినటువంటి వ్యక్తి చేసేటువంటి లక్షణాల్లో 3 లక్షణాలు మీతో చెప్తాను. 3 చెప్తాను, వదిలేస్తాను మిమ్మల్ని. సరేనా? పర్వాలేదా? లేకపోతే రేపు చెప్పుకుందామా? చెప్దామా ఈరోజు? మొహమాటానికైనా పర్లేదని చెప్తారులే. సరే, మొట్టమొదటిది, దురాత్మ చేత పట్టబడినటువంటి వ్యక్తి, లేకపోతే దురాత్మ యొక్క ప్రభావానికి లోనవుతున్నటువంటి వ్యక్తి జీవితంలో ఉండేటువంటి ఒక గుర్తు ఏంటంటే, వారు దేవుని యొక్క మాటకు విలువెవరు, దేవుని యొక్క మాటను పట్టించుకోరు. దేవుని యొక్క మాట అంటే దాన్ని చులకనగా చేస్తారు. అవ్వ గురించి మనం మాట్లాడుకుందాం. అవ్వ ఏం చేసిందండి? అపవాది వచ్చి దేవుడు నిజంగానే చెప్పాడా ఏమని, అది తినొద్దని నిజంగానే చెప్పాడా అని అంటే అవ్వేం చెప్తుందండి? తినొద్దండి, దాని వైపు కనీసం చూడొద్దండి, చూస్తే కూడా ఏదో అయిపోద్దని చెప్పాడండి ఆ మహానుభావుడు. చూసినా దాని దగ్గరికి వెళ్ళి తిన్నా చస్తామని చెప్పాడండి అని చెప్తే, అప్పుడు అపవాది ఏమన్నాడు? మీరు చావనే చావరు, పర్వాలేదు. అప్పుడు ఆశ పుట్టినటువంటి అవ్వ దాని వైపు చూసిందంట. అది చూపునకు రమ్యంగా ఉందంట. అప్పటి వరకు చూడకుండా ఉండాలని ప్రయత్నించింది ఆవిడ. కానీ దేవుడు ఎప్పుడు నువ్వు దాని వైపు చూడొద్దని చెప్పలేదే. దేవుని మాటతో సంబంధం లేదు. దేవుని వాక్యానికి 100 కలుపుతాం మనం. ఆయన ఒకటి చెప్తే మనం 100 కలుపుతాం. మన సాంప్రదాయాలను దానికి జోడిస్తాం. దేవుడు ఇదే చెప్పాడండి అని చెప్పడానికి ప్రయత్నిస్తాం. దేవుని వాక్యానికి మనం వంకర ఉపద్ఘాతాలు ఇస్తాం. ఇది దేవుడు అలా చెప్పాడు, ఇది దేవుడు ఇలా చెప్పాడు, ఇది మా కోసం కాదు అని చెప్పడానికి నానా విధానాల్లో మనం ప్రయత్నం చేస్తాం. ఆ విధానంలో నీకు నచ్చిన విధానంలో ఎవరైనా మాట్లాడకపోతే వీళ్ళు నాకు అవసరం లేదండి, వీళ్ళు సరైన బోధకులు కాదని చెప్పడానికి కూడా ఇష్టపడతాం. నిజానికి దేవుని వాక్యం పట్ల నీకు ఆసక్తి తగ్గిపోతూ ఉంటే అపవాది ప్రేరేపణ నీ జీవితంలో ఎక్కువగా జరుగుతుంది అనే విషయం నేను చెప్తున్నాను. అపవాది ప్రేరేపణ. దేవుని వాక్యం మన జీవితాల్లో స్పష్టంగా లేకపోతే మనం ఏమవుతామంటే గుడ్డి వాళ్ళం అయిపోతాం. గుడ్డి వాళ్ళం. ఈ రోజుల్లో బైబిల్ పట్టుకున్న గుడ్డి వాళ్ళు చాలామంది ఉన్నారు. బైబిల్లో ఏముందో తెలియదు, దేవుడు ఏం చెప్పాడో తెలియదు. బైబిల్ గురించి వేరే వాళ్ళు ఏం మాట్లాడారో బాగా మాట్లాడతారు. బైబిల్ని పట్టుకున్న వేరే వారి జీవితాల గురించి బాగా మాట్లాడతారు. కానీ బైబిల్ ఏం చెప్తుందో, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో దాని గురించి మాత్రం పట్టించుకోనటువంటి చాలామంది మాటలను మనం వింటూ ఉంటాం. దేవుని యొక్క మాటను మనం పట్టించుకోకుండా ఉంటే గ్రుడ్డివారం అయిపోతాం. గ్రుడ్డివారికి దారి చూపిస్తే ఏమవుతుందంట? గుంటలో పడిపోతారట. ఈరోజు నీవు నేను గ్రుడ్డివారిగా ఉండకుండా జాగ్రత్త పడాలి. మనం వెహికల్లో డ్రైవ్ చేస్తూ వెళ్తాం, కారులో వెళ్తుంటాం, బైక్లో వెళ్తుంటాం. దానికి సరిగా లైట్ లేదనుకుందాం, హెడ్ లైట్ పగిలిపోయింది అనుకుందాం. ఎలా ఉంటుందండి? రాత్రిపూట ప్రయాణం బాగుంటుందా? చక్కగా మన గమ్యానికి చేరతాం అనేటువంటి అభయం ఉంటుందా మనకి? నమ్మగలుగుతాం. ఏమంటాం? దానికి కనీసం లైట్ కూడా లేదు, రేపొద్దునేళ్ళు. ఎందుకని? ఎక్కడ గుంటలు ఉన్నాయో, మన గుంటలు అసలు మామూలుగా లేవు కదా. ఏమండి, చిలంకూరు నుంచి ఇక్కడికి వస్తుంటే మధ్యలో ఎన్ని గుంటలో. మరి సరి అయిన హెడ్ లైట్ లేకుండా మనం ఏమాత్రం ప్రయాణం చేసినా క్షేమంగా మనం వెళ్ళలేమని గ్యారంటీగా చెప్పగలుగుతాం. ఎవరు ముందు వస్తారో ఏం చేస్తామో తెలియదు. మరి మన జీవితానికి దేవుని వాక్యం అనే స్పష్టత మనకు లేకపోతే
గ్రుడ్డివారిగా మనం జీవితాన్ని జీవిస్తున్నాం. రోజు ఏం జరుగుతుందో తెలియదు. ఉదయాన్నే లేస్తాం, సాయంత్రానికి పడుకుంటాం, మధ్యలో ఏమవుతుందో తెలియదు. మంచి జరిగితే ఆనందిస్తాం, చెడు జరిగితే దుఃఖిస్తాం, రేపటి రోజుకు చూసుకుందాం అనుకుంటూ వెళ్ళిపోతాం. ఏం జరిగినా రేపు ఉందిగా, ఏం జరిగినా రేపు ఉందిగా, కదలలేని స్థితి వస్తే నా పరిస్థితి అయిపోయిందిగా, ఇంతే. కానీ మనం జీవితాన్ని ఎప్పుడు కూడా గ్రుడ్డివారిగా జీవించాలని దేవుడు కోరుకోవడం లేదు. ఆ గ్రుడ్డివారిని చూసానటంట ఆయన. నువ్వు చూడాలనుకుంటున్నావా? నువ్వు చూడాలనుకుంటున్నావా? ఈరోజు నేను మీతో చెప్తున్నాను, దురాత్మ నీ యొక్క జీవితంలోనికి ప్రవేశించి దేవుని వాక్యానికి పెడచెవిని పెట్టేటట్టుగా నిన్ను ప్రేరేపిస్తూ, ఆయన వాక్యానికంటే ఇక ఏదో గొప్పదని నిన్ను ప్రేరేపిస్తూ ఉంటే దాని మాటకు లోబడకండి. కొంతమంది అంటారు, వాక్యం చదవడానికి నాకు సమయం లేదన్నా, వాక్యం చదవాలంటే నాకు చదువు రాదన్నా. కానీ వార్తలు బాగానే వింటాం, నాటికలు బాగానే చూస్తాం, ఎన్నో విషయాలు ప్రపంచంలో ఏం జరుగుతుందో మనం అందరికీ తెలుసుకోవడానికి మనకొక దేవుడిచ్చినటువంటి చెవులు ఉన్నాయి. వాటినన్నిటిని చేయడానికి నీకు ఓపిక ఉంది, సమయం ఉంది. దేవుని వాక్యానికి సమయం లేదంటే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని వాక్యం మన ప్రాంతానికి రాకపోతే ఈరోజు నీ జీవితం ఈ విధంగా ఉండేదా? దేవుని వాక్యమే నీ జీవితంలో, నీ కుటుంబంలో ప్రవేశించకుండా ఉంటే ఈరోజు నీ యొక్క పరిస్థితి ఇదే విధంగా ఉండేదా? ఒకానొక సమయంలో దేవుని వాక్యం మన దగ్గరకు వస్తే అది ఎంత ప్రభావాన్ని చూపించి మన జీవితాలను, మన బ్రతుకుల్లో మార్పును తీసుకొని వచ్చింది. దాన్ని అంతటితో ఎందుకు ఆపేస్తున్నావు? ఇక్కడ కూర్చున్నటువంటి తల్లిదండ్రులు నేను అడుగుతున్నాను, మన పిల్లలు దేవుని యొక్క మాటను ఎరిగి ఉండాలని ఆశపడుతున్నావా? మీకు ఇష్టం లేనిది ఏదైనా చేస్తుంటే అప్పుడు మాత్రం నిలబడి నేను ఊరేసుకుంటాను అది చేసావంటే అని చెప్తావు, బానే ఉంది. మరి ఈరోజు నిలబడి దేవుని వాక్యం చదవకపోతే తాట తీస్తా. ఎక్కడికి పోయింది మన పెంపకం? మనం దురాత్మకు లోబడుతూ వారు కూడా అపవాది ప్రేరేపణలు బట్టి ఈడ్చబడడానికి అప్పగిస్తూనే ఉన్నాం కదా. జాగ్రత్తగా ఉందాం. అపవాది చేత ప్రేరేపించబడితే తాగి తందనాలేసి నాట్యం ఆడినట్టు మాత్రమే కాదు, చక్కగా దేవుని వాక్యానికి దూరంగా బ్రతికే వేషధారణ జీవితం ప్రారంభం అవుతుంది. మొదటి అంశం ఏమనుకుంటున్నాం? దురాత్మ మన జీవితంలో ప్రభావం చేస్తుంది, ప్రేరేపిస్తుందంటే మనకేం జరుగుతుంది? వాక్యం పట్ల అశ్రద్ధ, అనాసక్తి ఏర్పడతాయి. రెండో విషయం చెప్తాను. రెండో విషయం, దురాత్మ మీ జీవితంలో ప్రయాణం చేస్తుంటే, ప్రేరేపిస్తుంటే దానికి మీరు లోబడుతున్నారు అన్నదానికి సూచన ఏంటంటే దేవుని వాక్యానికి లోబడకుండా జీవించటం. మొదటి వర్గం దేవుని వాక్యమే తెలియని వర్గం. రెండో వర్గం దేవుని వాక్యం తెలిసినా లోబడకుండా జీవించేటువంటి వర్గం. మనకు తెలుసు ఏం చేయాలో, కానీ ఏం చేయకూడదో దాన్నే చేస్తాం. ఏం చేయకూడదో మనకు బాగా తెలుసు, కానీ ఏం చేయకూడదో దాన్నే చేస్తాం. ఎంతో ప్రయత్నం చేస్తాం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏడుస్తాం, ప్రభువా ఇదిగో నేను వద్దనుకుంటున్నాను కానీ అదే చేస్తున్నాను, వద్దనుకున్న వాళ్ళతోటే మాట్లాడుతున్నాను, వద్దనుకున్న వాళ్ళని నేను చూస్తున్నాను, వద్దనుకున్న వాళ్ళని ఇష్టపడుతున్నాను, ఏం చేసినా నా పాడు బుద్ధి ఇలానే ఉంది అని చెప్పి ప్రార్థన చేస్తాం. మళ్ళీ వెనక్కి వెళ్ళి అదే జీవితాన్ని జీవిస్తుంటాం. దేవుని వాక్యానికి అవిధేయత చూపించడం, తిరస్కారం. లూసిఫర్ ఏం చేశాడు? దేవుని మాటను తిరస్కరించాడు, దేవుని సన్నిధిని తిరస్కరించాడు. తెలుసు, అంతా తెలుసు. దేవుని గురించి గొప్ప గొప్ప పాటలు పాడగలిగినటువంటి, గొప్ప వరాలను కలిగినటువంటి దేవదూత, హెచ్చించబడిన దేవదూత, తేజో నక్షత్రమా అని పిలువబడినటువంటి దేవదూత లూసిఫర్. అన్ని కలిగి ఉండి కూడా దేవునికి అవిధేయత చూపించడానికి మాత్రం ఇష్టపడ్డాడు. దేవుని మాట తెలిస్తే కాదండి, కొంతమంది కంఠస్థ వాక్యాలు భలే చెప్తారు, దేవుని గురించి చెప్పమంటే చాలా చక్కగా చెప్తారు, కానీ లోబడుతున్నామా? మన వ్యక్తిగత జీవితంలో లోబడుతున్నామా అని నేను ఈరోజు మాట్లాడుతున్నాను. ఎందుకంటే దేవునికి నువ్వు లోబడితే అపవాదిని నీవు ఏం చేస్తారు? ఎదిరిస్తారు. నాతో ఈ మాట చెప్పండి, చాలా మంది అటు ఇటుగా ఉన్నారు. దేవునికి లోబడుడి. వెనక నుంచి చెప్దాం, దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. అదే ఒకవేళ నువ్వు రెండవదైతే దేవుని వాక్యం ఎంతో కొంత తెలుసుకున్నా దానికి లోబడకుండా ఇంకా జరగదులే నా జీవితంలో, అది అయిపోయిందిలే, ఒకప్పుడైతే జరిగేదేమో ఇప్పుడు కాదు అని ఏదేదో సాకులు చెప్పుకుంటూ ఆ వాక్యానికి వ్యతిరేకంగా జీవించడం ప్రారంభిస్తావు. అపవాది చేసేటువంటి కార్యం అది. మూడవది చెప్తాను, మనం ముగింపు చేసుకుందాం. మూడవది, అపవాది నీ జీవితంలో
నిన్ను బాగా ప్రేరేపిస్తే నువ్వు బాగా స్వార్థపరుడు అయిపోతావు, బాగా స్వార్థపరత్వంతో ఉంటాం, సెల్ఫిష్ పీపుల్ అయిపోతాం. నువ్వు ఆలోచించేదంతా కేవలం నీ కోసమే, నీ పేరు, నీ యొక్క జీవితం, నీకు సంబంధించినంత వరకు, నీ సుఖం, నీ ఆనందం, నలుగురు నీ గురించి ఏమనుకోవాలి, నలుగురు నిన్ను ఎలా అనుకోవాలి, దీని గురించి ఆలోచించుకుంటాం. చాలామంది అంటారు దానికోసమే కదండి జీవితం, జీవించనన్నాళ్ళు నలుగురు చేతిలో మంచిగా ఉండాలి, నలుగురు నోళ్ళలో మంచిగా ఉండాలి, మంచిగానే జీవించమనే వాక్యం కూడా చెప్తుంది. కానీ కేవలం నిన్ను గురించినటువంటి మాత్రమే బ్రతుకు నువ్వు బ్రతికితే స్వార్థంతో బ్రతుకుతున్నావు. అపవాది నిన్ను ప్రేరేపించి నీ గురించి మాత్రమే ఆలోచించేలా చేస్తుంది. అలా అపవాది చేత ప్రేరేపించబడినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? 2 విషయాలు జరుగుతాయి స్వార్థపరుని యొక్క జీవితంలో. ఒకటి, వారు దేవుణ్ణి ప్రేమించలేరు. అందరం చెప్దాం, దేన్ని ప్రేమించలేరు? దేవుణ్ణి ప్రేమించలేరు. రెండవది, ఇదిగో అదే అపవాది చేత ప్రేరేపించబడి స్వార్థంతో జీవించే వ్యక్తి తన పొరుగువాన్ని కూడా ప్రేమించలేడు, పొరుగువాని యొక్క మంచిని కోరుకోలేడు. ఎవరైనా ఎదుగుతున్నారంటే కళ్ళు కుట్టుకుంటాయి, ఎవరైనా గొప్పగా తయారవుతున్నారంటే ముఖం మార్చుకొని కూర్చుంటారు. ఏమైంది నీ జీవితానికి? అపవాది యొక్క ప్రేరేపణతోటి నువ్వు మ్రగుతున్నావు. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, నీవు దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నావా? ప్రేమించడం అంటే అర్థం ఏంటి? ఆయన గురించి ఆలోచించడం. నా దేవునికి నేను చేసేది ఇష్టమేనా? నా దేవుడు దీన్ని ఆమోదిస్తున్నాడా? నా దేవుడు చెప్పిన దాన్ని నేను చేస్తున్నానా? నా దేవునికి వ్యతిరేకంగా నేను బ్రతుకుతున్నానా? అయ్యో దేవుడు దీన్ని వద్దన్నాడే, నేను దీన్ని వదిలిపెట్టి వెళ్ళాలి. ఇదిగో ఇలాంటి తప్పుడు సంబంధాల్లో జీవించడం దేవునికి ఇష్టం లేదు, వదిలించి వెళ్ళాలి. నా కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలని వాక్యం చెప్తుంది. ఇది దేవునికి ఇష్టం, దేవుని కుటుంబం, జాగ్రత్తగా జీవించాలి. నా కోసం దేవుడిచ్చిన సామర్థ్యాన్ని ఎక్కడ పడితే అక్కడ పరుల చేతి కోసం జీవించడం కాదు, జాగ్రత్తగా జీవించాలి. దేవుణ్ణి ప్రేమించే వారికి ఉండే లక్షణం ఆయనకి ఏది ఇష్టమో అది చేయడం, ఆయనకి ఏది అసహ్యమో దాన్ని అసహించుకోవడం. ప్రియులారా, ఈరోజు దేవుణ్ణి ప్రేమించే వారిగా నువ్వు నేను ఉన్నావా? నీ పొరుగు వారిని ప్రేమించడం నీకు చేతన అవుతుందా ఈ రోజున? అవును, వాడు చెడ్డోడే, నీ పక్కన ఉన్నటువంటి వారు చెడ్డవాళ్లే, కాదంటలేదు. మరి నీ సంగతి ఏంటి? నువ్వు వాళ్ళని ప్రేమించగలుగుతున్నావా? పొరుగు వాని మీద ఒక చేయి ఎత్తి మనం చూపించడం చాలా సులభం. వాక్యం ఏం చెప్తుందండి? నీ కంటిలో దూలం పెట్టుకొని ఎదుటివాని కంటిలో నలుసు తీయాలని నువ్వు ప్రయత్నిస్తే ఎలా కుదురుతుంది? కుదరదు. దేవునికి లోబడు, నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి నీవు నేను ఎవరమైనా వాక్యం బోధించేటువంటిది, బైబిల్ బోధించేటువంటిది ఏంటంటే పక్కన వారు ఎదుగుతుంటే సంతోషించు, నీ పక్కన వారు గొప్పగా ఉంటే సంతోషించు, వారు ఏడుస్తుంటే వారితో పాటుగా కూర్చొని నువ్వు కూడా ఆ బాధలో పాలు పంపులు పంచుకో. నువ్వు పెద్దగా వాళ్ళ కోసం అప్పులు చేసేదో చేయమని నేను చెప్పడం లేదు, కనీసం వాళ్ళ దగ్గరకు ఉండి పర్వాలేదు, జీవితంలో ఇలాంటివన్నీ జరుగుతాయి, కలిసి ముందుకెళ్దాం, నువ్వు మాతో పాటుగా ఉన్నావు, నువ్వు ఒంటరి వ్యక్తివి కాదు అని నిలబడ్డం నేర్చుకుందాం. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే, తప్పులో దొరికిపోతే మాత్రం వాళ్ళ మీద 5 ఏళ్ళు ఎత్తి చూపిస్తాం. ఇదిగో నీ జీవితం ఇది, నీకంటే నేను గొప్ప అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తాం. ఎందుకది? అపవాది చేత ప్రేరేపించబడుతున్నావు. దేవుని యొక్క పిల్లలంగా దేవుని మాట చొప్పున మనం ఆయన్ని ప్రేమిస్తూ, ఇతరులను ప్రేమిస్తూ సఖ్యంగా జీవించడం అపవాదికి బొత్తిగా నచ్చదు, ససేమిరా నచ్చదు. ఈరోజు నేను మీతో ఈ విషయం చెప్తున్నాను. దేవుని యొక్క వాక్యం మన యొద్దకు వచ్చింది, దైవజనుల ద్వారా దేవుని యొక్క వాక్యం మన యొద్దకు వచ్చింది. దేవుని వాక్యం నీ జీవితంలో నింపబడనివ్వండి. దేవుని యొక్క వాక్యానికి లోబడే మనస్సును మనం కలిగి ఉందాం, పశ్చాత్తాపడదాం. దేవుని యొక్క మాటకు లోబడుతూ ఆయన్ని ప్రేమించే వారిగా ఉందాం. స్వార్థం చేత నింపబడితే కుదరదు. ఒక గ్లాసు ఉందనుకోండి, గ్లాసు నిండా మట్టి ఉందనుకుందాం, బురద ఉందనుకుందాం. ఇప్పుడు ఆ గ్లాసులో మంచినీళ్ళు రావాలంటే ఏం చేయాలి? మంచినీళ్ళు కొంచెం పోస్తే అది మంచినీళ్ళు అవుతుందా? బురద నీళ్ళు అవుతుందా? బురద నీళ్ళే అవుతుంది. మన జీవితంలో స్వార్థం చేత మనం ఎంతసేపు నింపబడతామో, ఇక ఎంత మంచి నువ్వు చేసినా అది కేవలం స్వార్థంతోటే కూడినదిగా ఉంటుంది. ఏదో లాభాన్ని అపేక్షించి మాత్రం నువ్వు చేస్తావు. ఒక స్నేహితుతో మాట్లాడటానికి వెళ్తావు, నీకు ఏదో లాభం ఉంటేనే మాట్లాడడానికి వెళ్తున్నావు అని అందరికీ తెలుసు. ఎవరికైనా ఏదైనా మంచి చేయడానికి నువ్వు మంచికి వెళ్తావు, ఏ లాభం లేకుండా నువ్వు మంచి చేయడే అని నీ గురించి పేరుందేమో, జాగ్రత్త పడు, మంచిది కాదు. మనం స్వార్థం లేకుండా దేవుని యొక్క సన్నిధిలో నిలబడేటువంటి ఆయన ప్రియమైన బిడ్డలుగా మనం ఉందాం.
స్వార్థం లేకుండా. అపవాది యొక్క శోధనలు మనకు కలిగినప్పుడు ఈరోజు మనం ఏం చేయాలి? దేవుని మాట దగ్గరికి వెళ్లకుండా, వాక్యం దగ్గరికి వెళ్లకుండా నీకు ప్రేరేపణ వస్తే, లేదు అపవాది నీ శోధనలోనే నిలబడను, దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళాలని వాక్యం నాతో బోధిస్తుంది, నేను వాక్యం దగ్గరికి వెళ్తాను. నీ వాక్యం నా పాదాలకు దీపము, నా త్రోవకు వెలుగుగా ఉంది. ప్రభువా, అంధకారంలో నేను జీవించను, నీ వాక్యం నేను వింటాను. ప్రభువా, చదువు రాకపోతేనే నేను ఆడియో బైబిల్ పెట్టుకొని వింటాను. ఇదిగో చదువు వచ్చినటువంటి నా కుమారులు కుమార్తెలు కూర్చోబెట్టుకొని చదివించుకుంటాను. నీ వాక్యం నన్ను మారుస్తుంది, నా బ్రతుకుల్ని మారుస్తుంది, మా బిడ్డలను మారుస్తుంది అని నేను నమ్ముతున్నాను. కాబట్టి కర్ర తీసుకొని మరీ వింటాను. ఎందుకు? నా జీవితంతో పాటుగా నా కుటుంబ జీవితం బాగుపడుతుంది కాబట్టి. మన పిల్లల కోసం కాసేపు టీవీ పక్కన పడేసేసి కూర్చొని వాక్యం చదవమని చెప్పలేమా? రేపొద్దున వాళ్ళు ఊరేసుకొని చస్తే ఎవడు బాధ్యుడు? రేపొద్దున వాడు ఏం చేయాలో చేయకుండాటువంటి పనులతోటి ఎవరి జీవితాలను నాశనం చేస్తూ ఉంటే, తలపట్టుకొని బాదుకుంటూ కూర్చుంటే ఎవరు బాధ్యులు? వాక్యాన్ని తృణీకరించినటువంటి జీవితాల్లో జరుగుతున్నవి ఇవన్నీ. నేను చెప్పే మనం ఒకటే, దేవుని మాటకు లోబడదాం, పశ్చాత్తాపడదాం, మనకు గ్లాసులో ఉన్నటువంటి బురదను వంచేద్దాం. ఈ రోజున దేవా, నన్ను మీరు నింపండి ప్రభువా, నీ వాక్యంతో నన్ను నింపండి. ఇదిగో మోసం చేసేటువంటి అపవాది సాతాను యొక్క కుయుక్తులకు నేను ఇంకా లోబడాలని అనుకోవడం లేదు. ఎప్పుడు నా కాళ్ళ నొప్పులు, నా మోకాళ్ళ నొప్పులు, నా తలనొప్పుల గురించి ఆలోచించడం కాదు, నా జీవితంలో ఉన్నటువంటి నిజమైన సమస్యల గురించి నేను ఆలోచించడానికి నా కన్నులు తెరిపించండి ప్రభువా. ప్రార్థన చేద్దామా? ఈ రోజున ఉన్న చోటనే మనం మోకరించుదాం. ప్రభువా, అపవాది శోధనల్లోంచి నాకు విడుదల కలిగించండి, నీ వాక్యం ఎడల శ్రద్ధను నాకు కనుపరచండి ప్రభువా. నా హెడ్ లైట్లు పగిలిపోయి ఇదిగో అంధకారంలో మేము ఉంటే మాకు వెలుగును కలిగించండి. ఎవరితో ఎవరు మాట్లాడకండి, కేవలం దేవునితో మాట్లాడడానికి కొంత సమయాన్ని మనం గడుపుదాం. ముగింపులోనికి వచ్చేసాం. ఇంకా నీ జీవితం ఇలానే కొనసాగాలని ఆశపడుతున్నావా? ఇంకా ఇదే విధంగా జరగాలని చెప్పేసి ఆశపడుతున్నావా? లేకపోతే మార్పును కోరుకుంటున్నావా? ఈ యొక్క ఉజ్జీవ సభల్లో మార్పు మనతో ప్రారంభం అవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు ఇంతకుముందు దేవుని దగ్గరికి వచ్చిన వ్యక్తివైనా అయి ఉండొచ్చు, లేకపోతే దేవునికి దూరంగా ఉన్న వ్యక్తివైనా అయి ఉండొచ్చు. నువ్వెవరివైనా ఆయన ఒక కులం కోసమో ఒక మతం కోసం వచ్చిన దేవుడు కాదు, మనుషులందరి కోసం వచ్చినటువంటి దేవుడు. ఆయన అంటున్నాడు, ఇదిగో నీ జీవితంలో మార్పు కేవలం నా ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. బైబిల్ చెప్తున్న విషయాన్ని నేను మీతో చెప్తున్నాను. దేవుడు మాత్రమే మార్గం, యేసు మాత్రమే మార్గం, ఆయన మాత్రమే మనకు చూపించగలుగుతున్నాడు. ఇదిగో సేనా వంటి దెయ్యం పట్టిన వాడినైనా తన మాట చేత వణికించి పంపించగలిగినటువంటి దేవుడు ఆయన. నీ జీవితంలో నువ్వు ఎటువంటి దురాత్మ ప్రేరేపణలు బట్టి ఎంత లోతుకు దిగిపోయినా, పేకల్లోతు పాపములో అపరాధంలో నీవు దిగిపోయినా, ఎంతో లోతులోనికి వెళ్ళి ఇక ఏమాత్రం నేను వెనుకకు తిరిగి రాలేను, ఈ జీవితం ఎలా చావాల్సిందే నువ్వు అనుకుంటే, లేదు మిత్రమా, దేవుడు నీ కోసం దిగి వచ్చింది మరో మార్పును నీ జీవితంలో కలుగు చేయడానికి, మరో అవకాశాన్ని నీ జీవితంలో ఇవ్వడానికి. ఈరోజు నన్ను నాలాంటి దైవజనులు పంపించి నీతో మాట్లాడుతుంది. నీ జీవితం ఇంతటితో అంతం కావడం లేదు, నీ స్టోరీ ఇంతటితో ముగియడం లేదు. దేవుడు, నీ దేవుడు, నువ్వు నమ్ముతున్నటువంటి నీ దేవుడు, నీ కోసం పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి దేవుడు, నీవు ఉన్నటువంటి ఆ పాపపు స్థితిలో నుంచి, ఇదిగో ఆ మూర్ఖపు స్థితిలో నుంచి, అజ్ఞానపు స్థితిలో నుంచి నిన్ను బయటికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. ఇదిగో చెడిపోయిన సంబంధాల్లో ఉన్నటువంటి నిన్ను బయటికి తీసుకురాగలిగినటువంటి వాడు నేను నమ్మినటువంటి యేసు. నీవు ఆయన అడుగు, కేవలం ఆయన అడుగు. నాకు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. దేవునికి చెప్పు, ప్రభువా నాకు నీ సహాయం కావాలి అని అడిగి చూడు. ఎవరైతే మీలో నాకు దేవుని సహాయం కావాలని ఆశపడుతున్నారో, ఇదిగో మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాను. చేతులెత్తి చెప్పండి, మన ప్రభువు మన మధ్యలో ఉన్నాడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ప్రభువా ఇదిగో నాకు సహాయం చేయండి, నాకు నీ సహాయం కావాలి. నా గురించే ఆలోచించేటువంటి ఆలోచనలు కాదు ప్రభువా, నీ గురించిన ఆలోచనలతోటి, నా పొరుగువాని యొక్క మేలు కోరుకునేటువంటి మంచి ఆలోచనలతోటి నేను జీవించడానికి నాకు సహాయం చేయండి. ప్రార్థన చేద్దామా? ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామా? ప్రభువా సహాయం చేయండి, ప్రభువా సహాయం చేయండి, నాకు సహాయం చేయండి రాజా, నాకు సహాయం చేయండి. ప్రార్థన చేద్దాం, ఒక్క నిమిషం దేవునికి మొరపెట్టుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవా నీకు వందనాలు, దేవా నీకు వందనాలు. వర్షిప్ ఇండియా టీం అందరూ కూడా ముందుకు వద్దాం. ఇక్కడికి ప్రార్థనలో ఉన్నటువంటి వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. దేవా నీకు వందనాలయ్యా, నీకే వందనాలు ప్రభువా. హల్లెలూయా, నీకే వందనం.
ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. కలిసి చెప్దామా? యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. బిగ్గరగా చెప్తాం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. ఏమైనా చేయగలవు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా కథ మొత్తము నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, బిగరగా బిగరగా, నీవు మాత్రమే చేయగలుగుతావు ప్రభువా, నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా చెప్దాం బిగ్గరగా. యేసయ్యా యేసయ్యా, నీకే. రెండు చేతులు ఎత్తి చెప్దామా? నీకే నీకే సాధ్యము. ఏమైనా చేయగలవు, మైనా చేయగలవు, కథ మొత్తము. మరొక స్టోరీ రాయగలిగిన వాడు ఆయన. నా జీవితం ద్వారా మహిమ తెచ్చుకోండి ప్రభువా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, మొరపెడదాం దేవుని సన్నిధిలో. నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములన్నీ జరిగించుచున్నది. ఏమైనా చెబుదామా కలిసి? కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు. యేసయ్యా
యేసయ్యా యేసయ్యా. వీలైన వారు లేచి నిలబడదామా? ఆ క్షణం ముగించుకోబోతున్నాం. దేవుని వైపు చేతులు చాపి చెప్దాం, యేసయ్యా యేసయ్యా. మన కన్నులు మూసుకొని పరలోకం వైపు చేతులెత్తి, నీ సహాయము కావాలి, నీవే చేయగలవు యేసయ్యా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటుట శత్రువుకు సాధ్యమా? మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా. బిగ్గరగా చెప్దాం, ప్రభువా నీ అవసరం నాకుంది నాయన, నీ అవసరం నా కుటుంబానికి ఉంది, నువ్వే చేయగలవు యేసయ్యా యేసయ్యా. నీకే నీకే సాధ్యము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నీకే నీకే సాధ్, కేవలము నీకే యేసయ్యా యేసయ్యా. నీకే స్థిరపరచేవాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు. పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు. మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు. పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, జయమిచ్చు. చివరిసారిగా ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా ఏదైనా కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా యేసయ్యా. నీకే నీకే. రెండు చేతులెత్తి చివరిసారిగా చెప్తామా, యేసయ్యా
యేసయ్యా నీకే సాధ్యము. మా ప్రభువా, మమ్మల్ని స్థిరపరిచేది నీవే నాయన. మమ్మల్ని బలపరచగలిగిన వాడవు నీవే. మమ్మల్ని పడిపోయిన చోటు నుంచి లేపగలిగిన వాడవు నీవే. కృంగిపోయిన చోటనే లేవనెత్తగలిగిన వాడవు నీవే. ఇదిగో మా పేరుని కోల్పోయిన చోటనే, మా సాక్ష్యాలను కోల్పోయిన చోటనే, తప్పు మేము జారిపడిన చోటనే మమ్మల్ని లేపేటువంటి వాడవు నీవే. అయ్యా, మమ్మల్ని లేవనెత్తండి నాయన. ఇదిగో వ్యక్తిగతంగా మా జీవితాలను లేవనెత్తండి. కుటుంబ పరంగా మా కుటుంబాలను మీరు లేవనెత్తండి. ఎవ్వరు నశించిపోవడం నీకు ఇష్టం లేదు నాయన. అందుకే మమ్మల్ని మీరు రక్షించుకోగలిగారు. ఈరోజు మేము అడుగుతున్నాం, మా కుటుంబాలు నీ సొంతం అవ్వాలి నాయన. మా గ్రామస్తులు నిన్ను గుర్తించడానికి సహాయం చేయండి. నీవేమై ఉన్నావో గుర్తించడానికి సహాయం చేయండి ప్రభువా. అయ్యా, మీరు బలపరచండి. నీ యొక్క సన్నిధానంలో మమ్మల్ని ఎదిగింపు చేయండి. ఈరోజు ప్రభువా, అపవాది యొక్క కుట్రల గురించి మేము విన్నాం. ఇదిగో అపవాది మా ఎదుటకు పరిగెత్తుతూ వచ్చిన యొక్క వాక్యానికి దూరంగా ఉంచడానికి, అవిధేయత చూపించడానికి, ఇదిగో నీకేంటి లాభం అని మమ్మల్ని ప్రేరేపిస్తున్నప్పుడు వాని యొక్క తంత్రమునకు లొగ్గకుండా ఇదిగో నీకు లోబడడానికి, అయ్యా నీ యొక్క వాక్యమును జ్ఞాపకం చేసుకోవడానికి నువ్వే విధంగా అపవాదిని జయించావో అదే విధముగా ప్రభువా, వాక్యము ద్వారా అపవాది తంత్రములను త్రిప్పికొట్టి ఇదిగో వెలుగులో నడవడానికి అయ్యా మీరు మాకు సహాయం చేయండి. అటువంటి జయ జీవితమును మేము కలిగి జీవించదముగాక. ఇదిగో ఈ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని యొక్క వాక్యమునకు లోబడెదరుగాక. వారి యొక్క కుటుంబంలో వాక్యము అనే వెలుగు ప్రకాశింపబడునుగాక. మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మా యొక్క పేరుకు అతీతంగా కేవలం నీ యొక్క నామము హెచ్చింపబడునుగాక. ఇది నాన్న ప్రభువా, నీకు మహిమకరంగా ఈ యొక్క కూటములను మీరు జరిగించుకున్నందుకు నీకు వందనాలు. నీ చిత్తమైతే, నీ యొక్క రాకడ ఆలస్యమైతే రేపటి దినాన ఇదిగో మేము అనేక మందితో పాటుగా నీ యొక్క సన్నిధిలోనికి వచ్చి ఆశీర్వదించబడదముగాక. అట్టి కృప మా అందరికీ కూడా అనుగ్రహించి నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ మా ప్రభువును నిరక్షకుడునైనా యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం. జయ జీవితాన్ని దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. ఈ రాత్రికాలం అపవాది తంత్రాలను త్రిప్పికొడుతూ ప్రార్థనాపూర్వకంగా మన కుటుంబాల కోసం విజ్ఞాపన చేసేవారిగా, పశ్చాత్తాపడేవారిగా కదిలి వెళదాం.